ఏంద్రా గట్ల చూస్తున్నావు? అక్కేంది ఫ్రేమ్ తీస్తుందా అనా? చూడేం చేస్తాను. గిది నాకు ఆదిత్య గారిచ్చిన కాంప్లిమెంట్. రే, మీ బావగారు వస్తున్నారా? మనం చెప్పొద్దు, ఆయనే చూడ్ని. ఆనంది, ఏంటండి? ఇది నేను నీకిచ్చిన కాంప్లిమెంట్ కదా, దీన్ని ఇలా ఫ్రేమ్లో పెట్టావేంటి? పెడితే తప్పేంటి ఆదిత్య గారు? అది జస్ట్ నేను నీకిచ్చిన కాంప్లిమెంట్. అందులో ఫ్రేమ్లో పెట్టేంత ఏముంది? చాలా ఉంది ఆదిత్య గారు. ఎరా చిట్టి, దీంట్లో ఏముందో ఆదిత్య గారికి నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? నేనే చెప్తానులే. దాంట్లో మీరు రాసింది చూడండి. కీప్ ద ఫోర్స్ ఫర్ ఎవర్ అని. గా ఫోర్స్ నాలో ఉండాలంటే నేను నిద్ర లేవగానే ఇది నా కండ్ల ముంగట ఉండాలి. దీన్ని రోజూ చూడాలి. గప్పుడే కదా గా ఫోర్స్ నిలబడేది. దిస్ ఇస్ టూ మచ్ ఆనంది. నేను రాసిన కొన్ని పదాలకి నువ్వు ఇంతలా విలువివ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ నువ్వు గుర్తుపెట్టుకుంటే చాలు. నాకిట్లా కండ్ల ముంగట ఉంటేనే గుర్తుంటది ఆదిత్య గారు. ఇలాంటి కాంప్లిమెంట్ ఇచ్చిర్రంటే ఏంటర్థం? మీకు నా మీద నమ్మకం వచ్చినట్టే కదా. అందుకే నేను మస్తు ఖుషిగా ఉన్నా. ఈ ఖుషి ఎప్పటికీ ఇట్లానే ఉండాలనంటే నేను లేవగానే ఈ కాంప్లిమెంట్ నాకు కనిపించేలా ఉండాలి. నన్ను మోటివేట్ చెయ్యాలి. ఏంటండి గట్లా చూస్తున్నారు? మీ కాంప్లిమెంట్ ని ఇట్లా ఫ్రేమ్ చేయడం మీకు నచ్చలేదా? లేదు, నేను దాని గురించి ఆలోచించడం లేదు. మరి దేని గురించి సోచేస్తుర్రు? అదే, కాలేజ్ వాళ్ళు రేపు నీకు సన్మానం చేస్తున్నారంట కదా, అమ్మ చెప్పింది. అవునాదిత్య గారు, నీలాంటి స్టేట్ ఫస్ట్ స్టూడెంట్ని సన్మానించాల్సిందే. కానీ నీ గురించి మా ఎవ్వరికీ పూర్తిగా తెలీదు. నువ్వు సాధించిన ఈ విజయం వెనక నువ్వు చేసిన ప్రయాణం ఎంత కష్టంగా ఉందో మాకెవ్వరికీ తెలీదు. మేబీ రేపు నీ సన్మానం తర్వాత నీ గురించి మాకు సగమైనా తెలుస్తుందేమో. చెప్పుకునే సందర్భం వచ్చినప్పుడే కదా మనమేందో, మన గతమేందో అవతల వాళ్ళకి చెప్పుకునేది. అట్లా మనం మాట్లాడుకునే అవకాశం రాలే ఆదిత్య గారు. రావాలి అని మనం మాత్రం ఎందుకు కోరుకోవాలి? ఈ రోజు నీ ప్రపంచం ఎలా ఉంటుందో చూడాలి అనుకున్నాను, చూశాను, నచ్చింది. నువ్వు చాలా కొత్తగా అనిపించావు. నేను ప్రెజెంట్లోనే ఉన్నాను, కానీ నువ్వు పాస్ట్లోకి వెళ్ళిపోయావు. నీ జ్ఞాపకాల గురించి చెప్తుంటే బాల్యం ఎంత గొప్పదో కదా అనిపించింది. బట్ మీలాంటి మెమరీస్ నాకు లేవు. నా చైల్డ్హుడ్ డేస్ అంతా ఈ కాంక్రీట్ జంగల్లోనే, కార్పొరేట్ స్కూల్లోనే గడిచిపోయింది. నా గతానికి సంబంధించి చెప్పుకోవడానికి ఏదైనా మెమరీ ఉందంటే నా ఫ్రెండ్ విశాల్ ఒక్కడే. వాడే నా గతం, వాడే నా బాల్యం. నీ అంత అందమైన బాల్యాన్నైతే నేను గడపలేదు. బాల్యమే కాదండి, జీవితంలో ప్రతి క్షణం విలువైనదే. ఈ క్షణం తర్వాత క్షణానికి గతమే కదా. అందుకే ఈ క్షణం అందమైన జ్ఞాపకాలతో జీవితాన్ని నింపేద్దాం. అప్పుడు గతం ఓ అందమైన చందమామ కథలా ఉంటుంది. సాయంకాలం వేళ చల్లగాలికి పాడుకునే పాటలా ఉంటుంది. నా గతం అలా ఉండదానంది. ఎందుకంటే నా గతంలో అలేఖ్య ఉంది. తన్ని దూరం చేసుకొని